హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ ఇస్ మీ ప్రసన్న. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అన్నది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది. నా కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నాకు అర్థమైంది లొకేషన్ మారింది ఏంటి, ఎక్కడున్నాను అని చెప్పి చూస్తున్నారు కదా. నేనైతే ప్రెజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కార్తీక పౌర్ణమి ఫ్రైడే వచ్చింది కదా, థర్స్డే ఈవినింగ్ నేను ఇక్కడికి వచ్చానన్నమాట. ఎందుకు అంటే మాకు నోముల పండుగ ఉంది మమ్మీ వాళ్ళకి. సో నోముల పండుగకి అన్నట్టు థర్స్డే ఈవినింగ్ అలా వచ్చానన్నమాట. ఈసారి నోముల పండుగ కొంచెం బాగా చేయాలి, అందరినీ పిలవాలి అని చెప్పి అనుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నానమ్మ పండు ఇద్దరే ఉన్నారు కదా, వాళ్ళన్నీ మేనేజ్ చేయలేరు అని చెప్పేసి ఒక 3 days ముందే వచ్చేసాను. సో అలా ఇంకా కార్తీక పౌర్ణమికి ఇక్కడ ఉండిపోయానమాట. ఫ్రైడే కార్తీక పౌర్ణమి కదా, మార్నింగే లేచి ఇంకా తల స్నానం చేసేసి ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా చాక్ పీసెస్తో వేస్తూ ఉంటాము. ఇక్కడ ముగ్గు పిండితో వేస్తూ ఉంటే కొంచెం తడబడుతూ ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత ముగ్గు పిండితో వేస్తున్నాను. బట్ ఫైనలీ ఎలాగో అలాగా మేనేజ్ చేసేసాను. నా స్టార్టింగ్ వ్లాగ్స్లో అంతా చెప్తూ ఉండేదాన్ని నేను, నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అని. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర, తర్వాత ఇక్కడ అంతా ముగ్గు పిండితోనే వేస్తూ ఉంటామన్నమాట. మాకు నచ్చినట్టు వేసుకుంటూ ఉంటాము. సో అలా నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా ప్లేస్ ఉంటుంది. అమ్మమ్మ అలికేస్తే నేను ముగ్గు వేయడానికి రెడీగా ఉంటాను హాలిడేస్లో వెళ్ళినప్పుడల్లా. సో అలా ముగ్గులు వేయడం మీద నాకు నా చెల్లికి ఇద్దరికి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. మా మమ్మీ కూడా ముగ్గులు చాలా బాగా వేస్తారు. సో అలా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు తుడవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి అనుకున్నాను. బట్ ముందే మాట ఇచ్చేసాను అనమాట, థర్స్డే వస్తాను అని చెప్పి. నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి అని మర్చిపోయి, ఇంకా నాన్నమ్మ వాళ్ళైతే విద్య కూడా లేడు కదా, ఎప్పుడు వచ్చి ఇక్కడ స్టే చేయవు నువ్వు, ఒక 1 week కూడా ఉండవు, మేము ఎంత రిక్వెస్ట్ చేసినా అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ నుండి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కూడా దీపాలు పెట్టచ్చు, రా అని పిలుస్తూ ఉంటే ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాను నేను ఇక్కడికి. చాలా రోజుల తర్వాత ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఇంట్లో నేను. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా దేవుడి రూమ్ని కూడా మొత్తం ఆ రోజే చేంజ్ చేసేసాను. నాకు నచ్చినట్టు మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టేశాను అనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి చేసుకోలేకపోయాను. ఈ ఇయర్ అయినా మంచిగా చేసుకుందాం, విద్యతో దీపం పెట్టిద్దాం, అదే 365 ఒత్తులేసి పెడతారు కదా, అలా పెట్టిద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా విద్యతో ఖచ్చితంగా దీపం పెట్టించాలి అని చెప్పి ఈ ఇయర్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. దేవుడికి కూడా మొక్కుకున్నాను అనమాట, నెక్స్ట్ ఇయర్ అయినా విద్య దీపం పెట్టేలాగా చేయి స్వామి అని చెప్పి. అలా హ్యాపీగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నా ముగ్గును చూపిస్తున్నాను మీకు. చాలా రోజుల తర్వాత వేశాను కదా ముగ్గు పిండితో, ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా నేను ఎలా ఉన్నానో చూసారా, పండు డ్రెస్ వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే మార్నింగే శారీ కట్టుకునేసి అలా పూజ చేసేదాన్ని. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి పూజ చేసేసాను. పండు డ్రెస్ వేసుకున్నాను అనమాట. అది కూడా వెళ్ళేటప్పుడు చాలా డ్రెస్సెస్ తీసుకెళ్ళాను, బట్ నాకు ఆ డ్రెస్సే నచ్చింది, అదే వేసుకున్నాను ఆ రోజు. పండు ఇంకా స్నానం చేయలేదన్నమాట, అరుస్తూ ఉన్నాను నేను, వెళ్ళి ఫాస్ట్గా స్నానం చేయని చెప్పి. సో స్నానం చేయకుండా ఫేస్ ప్యాక్ వేసుకొని హెయిర్కి ఆయిల్ పెట్టుకొని తర్వాత స్నానం చేస్తాను అని తీరిగ్గా కూర్చుంది. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా చేస్తూ ఉందన్నమాట. నార్మల్గా మేము లావు రవ్వతో ఉప్మా చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు లావు రవ్వ లేదు, డిమార్ట్లో నేను వంశీ వెళ్ళినప్పుడు సన్న రవ్వ తీసుకొచ్చేసాము. సో కేసరికి అలా ఉంటుంది అని చెప్పి, ఏం కాదులే నేను ఆ సన్న రవ్వతోనే చేస్తాను ఉప్మా అని చెప్పి చేసింది. మొత్తం లమ్స్ ఫామ్ అయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ ఇంకా నేనేంటంటే మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసేసాను. కాఫ్ వచ్చేస్తుందనమాట నాకు, హెయిర్ మొత్తం డ్రై అవ్వకపోతే. ఇంకా ఆ రోజు ఎండ అసలు రాలేదు, అందుకే ఇంకా హెయిర్ డ్రైయర్తో డ్రై చేసుకుంటూ ఉన్నాను. నా మ్యారేజ్ అవ్వకముందు మాత్రం రోజు దీంతోనే డ్రై చేసుకునేదాన్ని నేను. ఇంకా లాంగ్ హెయిర్ ఉండేది నాకు, అండ్ లావుగా కూడా ఉండేది నా హెయిర్. ఇంకా ఆ రోజు అది గుర్తొచ్చి హెయిర్ డ్రైయర్ తెచ్చుకొని మొత్తం నా హెయిర్ని డ్రై చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా డ్రైయర్ని ప్రిఫర్ చేయకూడదు, బట్ సమ్ సిచ్యువేషన్స్లో తప్పదన్నమాట.
ఇంకా అది అయిపోయిన తర్వాత మా చెల్లి చేసిన లంప్స్ ఉప్మా తినేసామన్నమాట. ఎలాగో అలాగా. వంశీ అయితే హాఫ్ తిని హాఫ్ వదిలేశాడనమాట. ఎవరు నేర్పించారు నీకు ఉప్మా చేయడం అని చెప్పి. అలా ఎలాగో అలాగా తినేసి ఇంకా నేను పండు ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్తున్నాము. నోముల పండగ అని చెప్పాం కదా, సో కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి అలాంటివన్నీ ఉంటాయి కదా, అందుకే నేను పండు వెళ్తున్నాము. డాడీ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. ఇంకా వంశీకి ఇవన్నీ తీసుకోవడం తెలియదు కదా, అందుకే ఇంకా పండు నేను వచ్చేసాము. మా పెళ్ళి అవ్వకముందు కూడా పండు నేనే వచ్చేవాళ్ళం అనమాట మ్యాక్సిమం ఇలాంటివన్నీ తీసుకోవడానికి. సో మంచిగా షాపింగ్ చేస్తాం ఇద్దరం, ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకుంటాం, ఇంకా మా షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళే వాళ్ళం. ఇంకా ఇక్కడ ఏంటంటే అక్కడ బార్గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఇవన్నీ కొనడానికి వెళ్ళాను కాబట్టి బార్గెయిన్ చేయడం అంతగా కుదరడం లేదనమాట. సో అడుగుతుంటే వాళ్ళు అసలు 1 రూపీ కూడా తగ్గించాం అది ఇది అని చెప్పి మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడతాంలే అని చెప్పేసి తీసేసుకున్నాము. యాక్చువల్గా నోముల పండుగ అంటేనే చాలా జాగ్రత్తగా చేస్తాం. అందులోనూ ఈసారి అయ్యప్ప స్వామి మాల వేసుంటారు కదా, వాళ్ళని పిలిచి రిలేటివ్స్ అందరినీ పిలిచి కొంచెం గ్రాండ్గా చేయాలి అనుకున్నాము. సో ఇంకా ఎక్కువ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా, ముందే స్టార్ట్ చేసామన్నమాట. సో పండుతో మార్నింగ్ షాపింగ్ అలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ పండుకి ఏదో ఎగ్జామ్ ఉంది అని చెప్తే కాలేజ్కి వెళ్ళిపోయింది పండు ఆ రోజు. ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి, అందుకే ఇంకా వంశీ నేను వెళ్తున్నామన్నమాట. సో పండు నేను కూడా ఇంకా చాలానే కొన్నాం, బట్ అవన్నీ షూట్ చేయడానికి అవ్వలేదు. సో లగేజ్ మొత్తం తీసుకొని షూట్ చేయాలంటే కొంచెం కష్టం కదా. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని షూట్ చేశానన్నమాట. ఫస్ట్ మేము సూపర్ మార్కెట్కి వెళ్ళాము, సో అక్కడ మాత్రమే షూట్ చేశాను. సో సూపర్ మార్కెట్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ తిరిగామన్నమాట నేను వంశీ. అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను. మ్యాక్సిమం షాపింగ్ మొత్తం ఆ రోజుకి కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి మొత్తం తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఇంకా వంశీ నన్ను ఇంట్లో డ్రాప్ చేసేసి పండుకి కాలేజ్ టైం అయిపోయి ఉంటుంది, సో తన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంక ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ డేని నోముల పండగ కోసం అత్తిరసాలు చేయాలి అని చెప్పేసి బియ్యం నానబెడుతూ ఉన్నాను. సో నానబెట్టాలంటే ఫస్ట్ క్లీన్ చేయాలి కదా, ఆ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. సో మా సైడ్ అయితే మేము వాటిని అత్తిరసాలు అని పిలుస్తాము. ఇంకొందరు నిప్పట్లు, అరిసెలు అలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు కదా. సో మీ సైడ్ అత్తిరసాలని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ డేనే అత్తిరసాలు చేయాలి అనుకున్నాం కాబట్టి ముందు రోజే రైస్ని నానబెట్టి పెట్టాలి, అందుకే ఇంకా అలా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇలా చెరగడం కూడా చాలా రోజులు అయిపోయిందనమాట. నేను ఇంట్లో ఉన్నప్పుడైతే నానమ్మ చేసే వర్క్స్ అన్నీ నేర్చుకుంటూ ఉండేదాన్ని నేను. అలాంటివన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, పెద్దవాళ్ళు చేస్తారు కదా, అవన్నీ మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలాంటివి ఏం చేయాల్సిన సిచ్యువేషన్ రాలేదన్నమాట. ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేస్తాను నేను అలా వచ్చి రాక చేస్తూ ఉంటే ఇంకా నానమ్మ రంగంలోకి దిగిందనమాట. సో ఏదైనా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ నానమ్మ వర్కాకు వేసుకుంటుంది, తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తుందన్నమాట. అలా నేను నానమ్మ కలిసి రైస్ని మొత్తం క్లీన్ చేసి అత్తిరసాల కోసం నానబెట్టి పెట్టేశాను. సో నెక్స్ట్ డే మార్నింగే అన్నీ రెడీ చేసుకొని అత్తిరసాలు చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా టీ టైం అనమాట మాకు. నార్మల్గా అక్కడ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే టీ ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తాగుతాను, డైలీ ఏం తాగను. ఇక్కడికి వచ్చానంటే నానమ్మతో పండుతో మాట్లాడుతూ ఇంకా ఖచ్చితంగా తాగేస్తానన్నమాట. అలా ముచ్చట్లు చెప్పుకుంటూ టీ వద్దు అని చెప్పలేను. సో అలా టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. లైక్ ముందే ఒత్తులు ఆయిల్లో అలా నానబెట్టి పెట్టేస్తే బాగా వెలుగుతాయి కదా, సో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. నేను పండు ఇద్దరం వెలిగించాలి అనుకున్నాం కార్తీక దీపం. ఇద్దరికి కావాల్సినంత గీ వేయాలి అంటే చాలా పడుతుంది కదా, అందుకే ఆయిల్ అండ్ గీ రెండు మిక్స్ చేసి దీపాలు ఒత్తులు నానబెడుతూ ఉన్నాను దీపాల కోసం. నాకు పూజ చేయడం తెలిసినప్పటి నుండి ప్రతి ఇయర్ కార్తీక దీపం పెడుతూనే ఉన్నాను అనమాట. ఇంకా నాతో పాటు పండు కూడా వచ్చేది. అప్పుడంటే ఇద్దరం కలిసి ఒకే దీపం పెట్టేవాళ్ళం. ఇంక ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నేను సపరేట్ దీపం పెడుతున్నాను, ఇంకా పండు సపరేట్ దీపం పెడుతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం నాకు బాగా తెలుసు అనమాట. చిన్నప్పుడు మమ్మీ పెడుతుంటే చూసాను, తర్వాత నాన్నమ్మతో కలిసి వెళ్ళి పెట్టేవాళ్ళం. పక్కింటి వాళ్ళు ఉంటారు కదా నైబర్స్, అందరం కలిసి అలా కార్తీక దీపం పెట్టడానికి వెళ్ళే వాళ్ళం అనమాట ఎవ్రీ ఇయర్. సో అలా కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకున్నాం.
ఇంకా ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే కదా టెంపుల్కి వెళ్ళాలి. సో ఫాస్ట్గా ఇంట్లో కూడా దీపం పెట్టేసి ఇంకా బయట గడప దగ్గర తులసి చెట్టు దగ్గర అంతా దీపాలు పెట్టేసి పండు నేను టెంపుల్కి వెళ్తే బయలుదేరేస్తున్నాము. యాక్చువల్గా కార్తీక పౌర్ణమికి అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అనుకొని పక్కింటి తేజ అండ్ పిన్ని వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు నేను అండ్ చందు కలిసి వెళ్దాం దీపం పెట్టడానికి అని చెప్పి ముందే అనుకున్నాము. బట్ నేను ఇక్కడికి వచ్చేసాను కాబట్టి ఇంకా పిన్ని నేను రానేమో అనుకుంది. మీరు అక్కడి నుండి రండి నేను ఇక్కడ నుండి వస్తాను అని చెప్పేసి కలిసి వచ్చామన్నమాట టెంపుల్కి. వాళ్ళు ఏంటంటే ఒక 5 మినిట్స్ ముందు వచ్చారు, మేము ఒక 5 మినిట్స్ లేట్గా వచ్చాము. ఇక్కడ టెంపుల్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది. ముందేంటంటే దీపాలు లోపల పెట్టేవాళ్ళం, టెంపుల్లో మాత్రమే. అలా పెట్టగానే లేవమని చెప్పేసి వెంటనే ఆ దీపం తీసేసేవారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే రోడ్డు మొత్తం ఫిల్ అయిపోయిందనమాట. రోడ్ మొత్తం దీపాలే ఉన్నాయి. ప్రశాంతంగా పెట్టి ఒక 10 మినిట్స్ అలా అక్కడ కూర్చొని వచ్చాం. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చందు అండ్ పిన్ని వాళ్ళు మాకంటే ఒక 5 మినిట్స్ ముందే వచ్చారని చెప్పాను కదా, లక్కీగా వాళ్ళ దగ్గరే మాకు కూడా ప్లేస్ ఉండింది. సో వాళ్ళు అటు సైడ్ దీపం పెడుతున్నారు, ఇంకా నేను పండు ఇటు సైడ్ కూర్చొని దీపం పెట్టడం స్టార్ట్ చేసేసాను. సో దీపం పెట్టే ప్రాసెస్ నాకు తెలిసినంత వరకు చెప్తాను నేను. సో దీపం పెట్టే ముందు ఫస్ట్ వాటర్ చల్లి ముగ్గు పిండితో లేదంటే బియ్యం పిండితో ముగ్గు వేస్తారు చాలామంది. అలా ముగ్గు వేసేసి ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి అరటాకు కానీ విస్తరాకు కానీ వేసి అందులో బియ్యం వేసి తర్వాత దీపం పెట్టాలి. మట్టి దీపం కానీ ఉసిరికాయ దీపం కానీ నిమ్మకాయ దీపం కానీ బియ్యం పిండి దీపం ఇలా చాలా టైప్స్లో పెడతారు. ఇంకా మేమేంటంటే ఆ రోజు మట్టి దీపాలు తీసుకొచ్చుకున్నాము. యాక్చువల్గా ఉసిరికాయ దీపం పెడదాము అనుకున్నాను, బట్ ఉసిరికాయలు తీసుకోవడం మర్చిపోయానన్నమాట. అందుకే ఇంకా మట్టి ప్రమిదలో దీపం పెడుతున్నాను. సో ఫస్ట్ బియ్యం కూడా మర్చిపోయానన్నమాట నేను ఇంట్లో తీసుకోవడం. మళ్ళీ ఇంకా చందు తెచ్చింటే అవి తీసుకొని వేస్తున్నాను. హడావిడిగా చేశాను కాబట్టి అలా చిన్న మిస్టేక్స్ జరిగిపోయాయి ఆ రోజు. లక్కీలీ చందు కొంచెం ఎక్స్ట్రా బియ్యం తెచ్చింది కాబట్టి ఆ బియ్యంతోనే పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకా దీపంకి పసుపు కుంకుమ పెట్టేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసి దీపం పెట్టేయడమే.
తిరితో వెలిగించు. సో సక్సెస్ఫుల్గా నేనైతే దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పండు కూడా పెట్టేసింది. మాకు తెలియనివన్నీ పక్కన పిన్ని అండ్ ఇంకొక అంకుల్ ఉన్నారు, ఇద్దరు చెప్తూ ఉన్నారనమాట, హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉన్నారు మాకు. దీపం పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమ కూడా ఇచ్చేసింది చందు. ఇంకా నేను కూడా ఒక 3 మెంబర్స్కి ఇవ్వాలి అనుకున్నాను. సో పక్కన అక్కడున్న ఆంటీకి అండ్ చందుకి ఇచ్చేసాను. ఇక్కడ దీపం చూపిస్తూ ఉన్నప్పుడు పక్కన చందు నవ్వింది చూసారా, ఎందుకంటే సడన్గా మాకు బిగ్ బాస్ గుర్తొచ్చిందనమాట సాంగ్ వినగానే, అందుకే అలా నవ్వేసింది చందు. ఏంది పూజా పదం అని చెప్పి ప్రసాదంగా ఒకటి తీసుకోవచ్చంట. సరే తీసుకోండి. మేము దీపం పెడుతున్నప్పుడు అంకుల్ వాళ్ళు హెల్ప్ చేశారని చెప్పాను కదా, నాకు ఒక అంకుల్ హెల్ప్ చేశారు, చందుకు ఒక అంకుల్ హెల్ప్ చేశారు. సో కొబ్బరికాయ తీసుకెళ్ళకూడదు అనుకుంటే తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు ఆ అంకుల్. సో అలా మేమందరం ప్రశాంతంగా కూర్చొని ఆ శివుడి పాటలు వింటూ కార్తీక దీపం అయితే పెట్టేశాము. ఇంకా వెళ్ళేటప్పుడు అందరం ఇలా ఒక పిక్ తీసుకుందాం, మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి పిక్స్ తీసుకున్నాము. పండునైతే ఎంత రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చిందో పిక్ తీసుకోవడానికి. ఆ డ్రెస్లో కంఫర్టబుల్గా లేదంట, వద్దంటే వద్దని చెప్పింది. కానీ ఇంకా రిక్వెస్ట్ చేసుకొని గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి ఒక పిక్ తీసుకున్నాను. సో ఆ బైక్ తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డామో, లోపలికి పెట్టేశారు అండ్ దాని చుట్టూ బైక్స్ పెట్టేశారనమాట. వాళ్ళు నడిచే పోతారంట. బాయ్ బాయ్. షాపింగ్ తెచ్చుకోదాం అనుకున్నాను. మళ్ళా చెప్పు, మళ్ళా ఫస్ట్ నుంచి. విన్నారా పండు మాటలు? అలాంటివంతా సెట్ అవ్వవంట తనకి. జీన్స్ టీషర్ట్ లేకపోతే నార్మల్ చూడీదార్ ఇలాంటివి మాత్రమే సెట్ అవుతాయంట. ఇలాంటి లెహెంగాస్ అన్నీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో తెలుసా, మొత్తం కబోర్డ్స్ అంతా ఫిల్ అయిపోయాయన్నమాట. బట్ ఎప్పుడు వేసుకోవాలనుకున్నా వేసుకోదు. ఇంకా నా ముందు డ్రెస్సెస్ అయితే నాకు సరిపోవు అన్నమాట. ఇప్పుడు అలా బలవంతంగా ఆ డ్రెస్ వేపించాను నేను. ఇప్పుడు ఫెస్టివల్స్కి ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వేసుకుంటావని చెప్పి అలా వేసుకున్న దానికి పండుకి ఫుల్ అన్కంఫర్టబుల్గా ఉన్నిందనమాట ఆ రోజు. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని పండు నేను ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. నోముల పండుగ ఉంది అని చెప్పాను కదా, అమ్మవారికి శారీ తీసుకోవాలి, ఇంకా నాకు కూడా శారీ తీస్తున్నారు. సో 2 తీసుకొచ్చేద్దాం, ఒక పని అయిపోతుంది అని వెళ్తున్నాము. పదా. మ్యారేజ్ అవ్వకముందు నేను పండు నానమ్మ భలే షాపింగ్ చేసేవాళ్ళం అన్నమాట.
సో ఎప్పుడు శారీస్ కొనాలి అనుకున్న నీరుగట్టువారిపల్లిలో హనుమాన్ సిల్క్స్కి అయితే వచ్చేస్తాము. సో అలానే ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. ఆర్ఆర్ స్ట్రీట్కి వెళ్దాము అని చెప్తే పండు వద్దు అని చెప్పింది. ఇక్కడే తీసుకో, మంచిగా తీసుకో అని చెప్తే ఇంకా సరేలే ఎక్కడైనా శారీసే కదా అని చెప్పేసి వచ్చేసాను. కింద కొన్ని చూపించారు, అంత నచ్చలేదన్నమాట. సో వెంటనే ఇంకా పైకి వెళ్ళండి మీకు నచ్చుతాయి అని చెప్పి అక్కడికి పంపిస్తే పైకి వచ్చి చూసాము. అసలు వాళ్ళు చూపించక ముందే కొత్త స్టాక్ వచ్చింది అని చెప్పి పక్కన పెట్టారు శారీస్. వెళ్ళగానే అవే చూస్తున్నామన్నమాట. కొంచెం యూనిక్గా అలా అనిపించాయి. యూనిక్గా అంటే మరి యూనిక్గా ఏం కాదు, నా దగ్గర లేనివన్నమాట. సో ముందు కాలంలో ఉండేవి కదా చెక్స్ లాంటివి, అలా ట్రెడిషనల్ టైప్లో. సో అలాంటి శారీస్ కనిపిస్తే ఇంకా నాకు అలాంటివి లేవు కదా అని చెప్పేసి అవి చూస్తున్నాను. ఒక 3 శారీస్ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. బట్ అందులో వచ్చిన బ్లౌజెస్ అయితే అసలు నచ్చలేదన్నమాట. సరే ఇంకా స్టిచ్చింగ్ ఎలాగో చేయించాలి, దానికి నార్మల్గానే ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు. అదేదో రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఒకటి ఏదైనా తీసుకొని పేరప్ చేసేసుకుందాము అని చెప్పేసి శారీ సెలెక్ట్ చేసి ఇంకా బ్లౌజ్ కోసం వెతుకుతూ ఉన్నామన్నమాట. మబ్బుగా ఉంది కొంచెం. నాకు మెరూన్ కలర్ అంటే చాలా ఇష్టం. సో ఆ శారీ సెలెక్ట్ చేసుకొని ఆ 2 బ్లౌజెస్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం. కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట, ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పి. సో ఏది కొనింటానో గెస్ చేసి కామెంట్ చేయండి. మా షాపింగ్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి కూడా వచ్చేసాం. సో కొత్త స్టవ్ కూడా కొన్నామన్నమాట ఆ రోజు. ఇట్లా చూపి ఆ స్వీట్ చేతిలో పెట్టి చూపిరా, తినింగా. మా డాడీకి ఇచ్చావచ్చు నా కుట్టేకి. బాగుందా బాగాలేదరా? షాపింగ్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఇంట్లో కొంచెం స్నాక్స్ అండ్ స్వీట్స్ కొన్నాము. సో ఆ స్వీట్ నాకు ఒకసారి బాగా నచ్చిందనమాట తీసుకున్నప్పుడు. సో వీళ్ళకి కూడా టేస్ట్ చేపిద్దాము అని చెప్పి తీసుకొచ్చాను. వంశీకి అసలు ఆ స్వీటే తెలియదు, వాడిని భయపెడుతున్నాము అనమాట. టేస్ట్ చాలా యూనిక్గా ఉంటుంది, టేస్ట్ చేయి అని చెప్పేసి నేను ఒక పక్క పండు ఒక పక్క చెప్తూ ఉంటే వాడు భయంగా తింటూ ఉన్నాడనమాట. మేమేమైనా చేసామేమో దాంట్లో అని చెప్పి. వాడికైతే నచ్చలేదంట అంతగా, బట్ నాకైతే బాగా నచ్చింది. సో వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మధ్యలో జెల్లీ పెట్టారనమాట. మ్యాంగో జెల్లీ ఉంటుంది కదా అది. ఇంకా శారీ విషయానికి వస్తే నేను తీసుకొని ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి అప్పుడే డాడీకి ఇచ్చేసానమాట. మా డాడీ టైలర్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా నానమ్మ చూస్తూ ఉంది కదా, అదొచ్చి నానమ్మ శారీ. నెక్స్ట్ డేనే ఒకరి మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్కి కట్టుకెళ్ళిపోదామని చెప్పేసి స్లీవ్స్ అటాచ్ చేయడానికి డాడీకి ఇచ్చేసాను. ఇంకా కొన్ని ఆల్టరేషన్స్ ఉంటాయి కదా రెడీమేడ్ బ్లౌజ్ అంటే, అందుకే ఇంకా కుట్టడానికి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా అందరం కలిసి హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. నానమ్మ టీవీ చూస్తూ ఉన్నారు, జబర్దస్త్ చూస్తారనమాట నానమ్మ. అది చూస్తూ ఉన్నారు. నేను ఇంకా పూలు కడదామని చెప్పి కూర్చున్నాను అనమాట. నానమ్మ సగం కట్టి సగం అలానే పెట్టేసింది. ఇంకా నా వల్ల కాదు, నడుము నొప్పేస్తుంది, నువ్వు కట్టు అని చెప్తే ఇంకా కడదామని చెప్పి తీసుకున్నాను నేను. వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొచ్చామని చెప్పాను కదా, పండుకి ఫేవరెట్ అనమాట రస్మలై. అది తీసుకొచ్చాను. వెంటనే తినేసి ఇంకా రస్మలై తినడం స్టార్ట్ చేసింది. రస్మలై తింటారు ఫ్రెండ్స్. ఎలా తినాలంటే దీన్ని ఇలా ఒక బైట్ తీసుకోవాలా, ఇట్లా చాలా రోజుల నుండి వంశీని అడుగుతూ ఉందంట తెచ్చి అని చెప్పి. వాడు కావాలని వేరే స్వీట్స్ తెచ్చిస్తున్నాడు కానీ రస్మలై తీసిలేదంట. ఇంకా ఆ రోజు తినేసరికి మా పండు హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. సో దట్స్ ఇట్. ఆ రోజైతే అలా ఎండ్ అయిపోయింది. ఇంకా ఈ పిక్స్ అన్నీ ఆ రోజు తీసుకున్న పిక్స్ అన్నమాట. మా కార్తీక పౌర్ణమి ఇలా చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.